సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిమఖముఖాత్యాది విశదః కరాళం యక్ష్వేళం కబళతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. ఆడదానికి ఉండేటటువంటి సువాసిని సూచనలలో అత్యంత విలువైనది ఏది అంటే చెవులకు పెట్టుకునేటటువంటి తాటంకములు, కర్ణాభరణములు. నేను మీతో ఒకరోజు మనవి చేశా, ఏ కారణం చేత భర్తకి కర్ణాభరణములు లేకుండా కనపడకూడదు. చెవితాటంకములను అంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు తాటాకు దానికి తగిలిస్తూ ఉంటారు, పచ్చి తాటాకు. తాటంక, ఆ తాటాకు పెట్టుకుంటే పడిన గుర్తు ఉండాలి అక్కడ. అందుకే ఇప్పటికీ తాటాకుని గుండ్రంగా కోసి కన్నం పెట్టి దాని మీద దుద్దు పెట్టుకుంటారు. కమల అంటారు, కమల్ అంటారు. అంటే చుట్టూ 6 రత్నములను పొదిగి మధ్యలో ఒక మణి వేసి పెట్టుకుంటారు. కమలములు అంటారు. చెవి కమలములు అన్నమాట. కమ్మ, తాటి కమ్మ, తాటాకు పెట్టుకుంటారు. అసలు యథార్థమునకు పెళ్లి అయవగానే పెట్టే ఆభరణాలకి అవి పెట్టి కానీ పెట్టకూడదు చెవులకి. ఎందుకంటే చెవికి చాలా గొప్పతనం ఉంది వేదాంతంలో. ఆ చెవులే సంతోషాన్ని కల్పిస్తాయి భర్త మాటల చేత. నువ్వు మాట్లాడిన మాటలే భర్తకి ప్రీతి కల్పిస్తాయి. ఈ చెవి శృతి, వేదమునకు ప్రతీక. వేదం స్వరం, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాన్ని గురుముఖత విని వేదం నేర్చుకుంటారు. అందుకే చెవియే సనాతన ధర్మం నిలబడడానికి ఆధారం. అటువంటి చెవి చాలా గొప్పది. అంత గొప్పదైనటువంటి చెవికి అమ్మవారు ఆభరణం పెట్టుకుంటుంది, ఆ తాటంకములు పెట్టుకుంటుంది. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా లోకమంతా భయపడిపోయింది హాలాహలం వచ్చినప్పుడు. అందరూ పారిపోయారు కైలాసం దగ్గరికి. ఒక్క శివుడు మాత్రం ఆ హాలాహలం పుచ్చుకున్నాడు. ఎలా పుచ్చుకోగలిగాడమ్మా? హాలాహలం అందరినీ కాల్చింది, శివుణ్ణి కాల్చదా? ఆయన పోనీ ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో మీద పడిపోతే మింగాడని కాదు, ఆయన ఎదురెళ్ళాడు. ఎక్కడికి పోతావు, ఇలా రా అని ఎదురెళ్ళి పట్టుకుని ముద్ద చేసి నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకుని మింగితే ఉదరము లోకంబులకును సదనంబకు తెరిగి శివుడు చటల విషాగ్నిన్ కుదురుకొని కంఠ బిలమున పదిలంబుగా గెలిపే సూక్ష్మఫల రసమక్రియన్. కడుపులోకి వేస్తే లోకాలు కాలిపోతాయని కంఠంలో పెట్టుకుని నీలకంఠుడు, శ్రీకంఠుడు, గరళకంఠుడు అని కీర్తింపబడ్డాడు. అటువంటి మహానుభావుడు కదమ్మా పరమేశ్వరుడు. ఆయన కంఠంలో విషం ఉన్నా సరే ఆయనకి ఆపద రాలేదంటే కారణం ఏమిటో తెలుసా? అమ్మ తవ జనని తాటంక మహిమ, నీ పాతివ్రత్యం అమ్మా. నీ చెవి తాటంకములు అటువంటివి. నీ చెవులకు ఆభరణములు ఉండగా శివుడికి ఆపద వస్తుందా హాలాహలం తాగితే? అందుకే పుచ్చేసుకోగలిగాడమ్మా.